నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలో బిర్యా శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో తమ నివాసం నుండి నారాయణపేట క్రాస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ నివాసంపై సిట్టు విచారణ చేయడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? కొడంగల్ కోసం ఇక్కట్లు రైతులు పొట్టలు కొట్టి నీరు తీసుకెళ్లడం సరికాదని విమర్శించారు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఈరోజు పనులు చేయకపోతే బిల్లులు ఎత్తుతుంటారు కాంగ్రెస్ కమిషన్ నా కొడుకులు. మధ్య మళ్ళీ ఎక్కడెక్కడ మళ్ళా తీసామంటే పుట్టగతులు లేకుండా పోతారు. ఇవాళ నీ కొడంగల్ కోసం నీళ్లు తీసుకుపోతావు, మా పొట్టలు కొట్టి రైతులకు 24 లక్షలు ఇవ్వమంటే శాత కాకపోయి 20 లక్షలతో సరిపెట్టే వీళ్ళ మంత్రి గారు. ఇది మీ నిర్వాహకం. అవతల నల్గొండలో 24,000 ఇస్తారు, 24 లక్షలు ఇస్తారు. ఈడెందుకు ఇవ్వకపోయి 24 లక్షలు? దీనికి వామపక్షాలు తందాన కొట్టిరాయా? ఎంత ఘోరం ఇది. అవి వామపక్షాలు చేసే పని కూడా. నేను ఆ రోజు వాళ్ళతో సంఘీభావం నిలపనికపోతే ఏమంటారు తెలుసా వామపక్షాలు? అన్నా దయచేసి ప్రాజెక్ట్ వద్దన్న